ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ సార్, ఈరోజు మీరు మన శాసనసభ ఉపసభాపతిగా ఎన్నిక కావడం నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. గత 20 సంవత్సరాల మీతో ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఉద్యమ సందర్భంలో మీరు కనపరిచినటువంటి ఏకాగ్రత, దీక్ష, పట్టుదల ఎన్ని జన్మలెత్తినా కూడా మర్చిపోయే పరిస్థితి కాదు అధ్యక్ష. 2001లో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఒక ఎడారి ప్రయాణంలాగా ఎటుపోతుందో ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రారంభించబడ్డ ఉద్యమం, పిడికెడు మందితో ప్రారంభమైన ఉద్యమంలో తమరందరికన్నా ముందు కథన రంగంలో దూకి జంట నగరాల నుంచి ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన ఘట్టం ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది. అప్పటికే మీకు రాజకీయాలు కొత్త కాదు. అప్పటికే మీరు తమరు కార్పొరేటర్గా ఎన్నుకోబడి ప్రజాసేవలో ఉన్నారు. ఒక పర్యాయం కాదు, 2 పర్యాయాలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్కు ఎన్నుకోబడ్డారు. పార్టీ రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాటన్నిటిని వదులుకుని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రం సిద్ధించాలి, వాళ్ళ ధర్మమైన కోరిక అని చెప్పి తమరు ఆ రోజు నిర్ణయం తీసుకొని వచ్చారు అధ్యక్ష. అన్నిటిని మించి, అందరి అంచనాలకు మించి, అందరి యొక్క ఆలోచనలు ప్రభావితం చేసే రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రథమ బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్లో జరిగింది. తమకు తెలుసు. తమరు డే నైట్ అక్కడే ఉండి ఏ విధంగా సభా నిర్వహణను విజయవంతం చేశారో మా కళ్ళలో ఇప్పటికి కూడా మెదులుతూ ఉంటుంది అధ్యక్ష. రాత్రి 1 గంట వరకు, 2 వరకు అక్కడే ఉండి, కొత్త పార్టీ అయినా కొత్త సంస్థ అయినా చాలా కష్టపడి ఆ సభను అన్ని విధాలుగా విజయవంతం చేయడానికి, తద్వారా తెలంగాణ ఉద్యమం వైపు దేశం దృష్టిని ఆకర్షించడానికి చేసినటువంటి ప్రయత్నంలో తమరు పడ్డటువంటి కష్టం ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు మరవరు. అదేవిధంగా అధ్యక్ష, తమరు 3 సార్లు శాసనసభకు ఎన్నుకోబడ్డారు. 2004లో, 2014లో, 2018లో శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. ఒక నిగర్విగా, నిరాడంబరుడిగా, క్రియాశీలత ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా తమకు పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ఆ నేపథ్యంలోనే అధ్యక్ష, తమరు సమైక్య పాలకులు, వారికి తెలియని సబ్జెక్ట్ అది. ఆ రోజు ఎంత చెప్పినా ఇదే శాసనసభలో, ఎంత అరిచినా గీపెట్టినా కూడా వినకుండా రంగారెడ్డి జిల్లా మరియు జంట నగరాలలో కళ్ళు దుకాణాలన్నీ మూసివేసినారు. ఆ సందర్భంలో మనమందరం కూడా ఫైట్ చేశాం. అందులో తమరు అగ్రభాగాన ఉండి ఫైట్ చేశారు. కానీ ఆ రోజు ప్రభుత్వాలు వినలేదు, పెడిచేవన పెట్టినారు. తమరు ఎక్సైజ్ మినిస్టర్ అయిన తర్వాత, 2014లో తమరు ఎక్సైజ్ మంత్రి అయిన తర్వాత, విత్ 1 పెన్ స్ట్రోక్ వాటన్నిటిని కూడా మళ్ళీ తెరిపించి ఆ గీత కార్మికులను అద్భుతంగా మనం ఆదుకోవడం జరిగింది. అది తమ నాయకత్వంలోనే సాధ్యమైంది. తమరు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆ బాధ సమగ్రంగా తమకు తెలుసు కాబట్టి క్యాబినెట్లో కూడా మీరు అందరి మినిస్టర్లకు చెప్పి, ఒప్పించి, చర్చించి ఏకగ్రీవంగా మనం తీర్మానం పాస్ చేసి ఆ రోజు అవన్నీ కూడా రివైవ్ చేసినాం. తద్వారా దీనికి సంబంధించి చాలామందికి తెలియదు అధ్యక్ష, హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు మాత్రమంటే ఇక్కడ పనిచేసే వాళ్ళని అనుకుంటారు. కానీ మా చిన్నతనంలో మేము కూడా చూసేవాళ్ళం. హైదరాబాద్లో జరిగేటువంటి ఆ ట్యాడీ బిజినెస్కి సుమారుగా ఒక 30-40 తాలూకాలు తెలంగాణలో సంబంధం ఉంటుంది. అక్కడ ఉండబడే గీత కార్మికులు బ్రతుకుతూ ఉంటారు. వెరసి ఒక 1,00,000 మంది గీత కార్మికుల పొట్ట సమైక్య పాలకులు కొడితే తమరే దాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళందరూ కూడా పొట్టబోసుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించిన ఘనత అది డెఫినెట్గా తమకే దక్కుతుంది. అదేవిధంగా తమ నాయకత్వంలోనే ఈత, తాటి వనాలు పెంచే కార్యక్రమాలు కానీ, అదేవిధంగా గౌడ సామాజిక వర్గం అనుభవించే కష్టాలు తీసేయడానికి చాలా స్టెప్స్ తమరు తీసుకున్నారు. చెట్ల రకం అనేది చాలా ఒక పీడలాగా గీత కార్మిక సోదరులకు ఉండేది. కానీ తమ నాయకత్వంలో, తమ ఆధ్వర్యంలో తాము ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ చెట్ల పన్నును కూడా శాశ్వతంగా రద్దు చేసిన ఘనత తమకు, తమ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా తమరు ఉన్నతమైన పదవులకు పోయినా సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు కానీ, పేద ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ పరిష్కరించడంలో అందరికన్నా అగ్రభాగా నిలిచారు.
జంట నగరాలలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంలో కూడా తమ పాత్ర అనిర్వచనీయమైనటువంటిది. అమ్మవారి బోనాల సందర్భంలో కానీ కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి అధ్యక్ష. గత 20 ఏళ్లలో కనీసం 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు నేను ఎక్కడో బయట ఉన్నప్పుడు తప్ప మాంకాలమ్మ సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాలంటే మేమందరం నాతో పాటు చాలామంది ఇక్కడ మిత్రులందరూ కూడా పద్మారావు గారినే భోజనం అనేది ఆ నిర్ణయమై ఉంటుంది అధ్యక్ష. తమరంతా అథారిటీగా చెప్తారు, అంత ప్రేమతో పిలుస్తారు. పద్మారావు సాబ్ ఇంటికోకపోతే ఊకుంటారా, మనం అది పోవాల్సిందే కదా అంటే ఒక రాజ్యాంగవిహితమైన డ్యూటీ లాగా మిత్రులు తమకుండే సహచరులందరూ కూడా మాంకాలమ్మ బోనం అనగానే ఆ రోజు భోజనం ఎట్లాగూ అమ్మవారి దర్శనం తర్వాత పద్మారావు గారి దర్శనం వారింటికాడనే భోజనం అనే పద్ధతిలో మాకందరికి అలవాటైంది అధ్యక్ష. ఏమైనా మిస్ అయితేనే మేము గిల్టీ ఫీల్ అయ్యేది, మళ్ళీ తమరికి చెప్పేది అంటే అంత ఆప్యాయంగా అంత ప్రేమభావంతో అంత అథారిటీగా ఆ ప్రేమను వెలిపించడంలో కూడా తమరు చూపించేటువంటి ఆ అథారిటీ ఆ విధంగా ఉంటుంది అధ్యక్ష. ఈవెన్ తమ నియోజకవర్గం ప్రజలను కూడా తమరు సంబోధించే పద్ధతులు కానీ పాత తెలంగాణ పద్ధతులు, పాత తెలంగాణ కలోక్విలో ప్రజలతో ఉండే ఆ సాన్నిహిత్యం, వృద్ధ మహిళలను కానీ మరొకరిని కానీ ముస్లిం సోదరులను కానీ చాలా ఆప్యాయతతో చాలా ప్రేమతో తమరు పిలిచేటువంటి పద్ధతి కూడా చాలామందికి ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రజా జీవితంలో అటువంటి పద్ధతులు అవలంబించడం ద్వారా చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవచ్చును, ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించవచ్చును అని చెప్పి తమరు తమ రాజకీయ జీవితంలో నిరూపించినారు. అది మాకందరికి కూడా ఆదర్శం. మరి ముఖ్యంగా యువ శాసనసభ్యులకు చాలా ఆదర్శం. ఏ రోజు కూడా తమకు పదవి వచ్చినా రాకున్నా, కొన్నిసార్లు గెలిచినా కొన్నిసార్లు ఓటమి పాలైనా తమ యొక్క ఆ నిగర్వితను కానీ ఆ యొక్క గొప్పతనాన్ని కానీ తమరు ఏనాడు కోల్పోలేదు అధ్యక్ష. గౌరవప్రదంగా సేమ్ బ్యాలెన్స్తో సేమ్ చిరునవ్వుతో ఓటమిలోనూ గెలుపులోనూ ఒకటే పద్ధతిలో వివరించిన వ్యక్తి తమరు. తమ వ్యక్తిత్వ వికాసం గొప్పగా ఈరోజు తమరు రాష్ట్ర ప్రజాస్వామిక అత్యున్నత వేదిక పైన డిప్యూటీ స్పీకర్గా ఉపసభాపతిగా ఒక అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించడానికి ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. అందుకు నేను వ్యక్తిగతంగా తమను అభినందించడమే కాదు, మొత్తం శాసనసభ్యుల పక్షాన శాసనసభ పక్షాన సభానాయకునిగా తమరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. తమరికి భగవంతుడు మరెన్నో ఉన్నత పదవులు ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశాన్ని కల్పించాలని, తమరు తమ 100 సంవత్సరాలు నిండు దీర్ఘాయుస్తో తమరు సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలని, కుటుంబ సభ్యులతో తమరంతా 100 సంవత్సరాలు సంతోషపూర్వక జీవితం గడపాలని, నూతన తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం యొక్క సేవలో తమ శేష జీవితం అంకితం కావాలని చెప్పి కోరుకుంటూ తమకు అన్ని విధాల విజయం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష.